ఏ చిన్నారి చిన్నారి ఏట్ మాయా ఏటంటే వేటే ఈరోజు నీ బర్త్డే కేక్ తెచ్చాను. కేకా? నాకా? ఏది మామీ ఒకసారి కొట్టు. నిజమేనే బంగారం? అయితే అందరు పిలుచుకొచ్చేస్తానుండు. వద్దే, ముందు నువ్వు తిని మిగిలింది పంచుదువులే. ఏదో ఒకసారి కళ్ళు మూసుకో. హ్యాపీ బర్త్డే. కేక్ నచ్చలేదు కాబోలు. 5 రూపాయలు. ఏమండి, ట్యాంకీలో నీళ్ళైపోయి మోటార్ ఆన్ చేయండి. మోటార్ ఎందుకే? కరెంటు దండగా పైన వర్షం వస్తుంది కదా, ట్యాంకీ మొత్తం చదిలే అది నిండిపోతుంది. అలాగేనండి. ఏ చిన్నారి, కొన్ని మంచిలు తీసిరా. ఇదిగోండి నీళ్ళు. ఏంటే నీళ్ళు అదోలా ఉన్నాయి? మీరే కదా మోటార్ ఆన్ చేయనన్నారు, అందుకే వర్ష నీళ్ళు పట్టి తెచ్చా. ఏవండి, స్నానం చేద్దామంటే సబ్బు అయిపోయింది. మీరు డబ్బులు ఇస్తే కొనుక్కొని వస్తా. ఈ మాత్రం దానికి కొనుక్కొని రావాలా ఏంటి? సబ్బు రాసుకోవడం మాని. చీ, సబ్బు లేకుండా స్నానం ఎలా చేస్తారండి? ఇది మరీ బాగుంది. నెల రోజుల నుంచి నేను స్నానం చేయకుండా ఉండలేదేటి? మామీ, స్నానం చేస్తాను, సబ్బు ఇవ్వా? సబ్బా? నెల రోజులైంది మామీ సబ్బు పెట్టుకుని. ఇదిగో ఈ సబ్బు నెల రోజులు రావాలి. సబ్బు ఇచ్చాను కదా అని ఓ రుద్దిసుకోకు. నెల రోజులు రావాలి. ఏం చెప్పాలా? ఏం లేదు మమ్మీ, ఏం లేదు. గడ్డం బాగా పెరిగిపోయింది కదా? లేదే. పెరిగిపోయిందే, నీకు తెలియట్లేదు. ఇంకా పెరిగిపోయింది అనుకో, 50 రూపాయలు పెట్టి మంగళ గీయించాలి. అదే 20 రూపాయలు పెట్టి రాజు కొనుక్కోమని అనుకో, నేనే గీసుకోవచ్చు. ఈయన మారడు. ఆ పర్సులో 20 రూపాయలు ఉంటాయి, తెచ్చు. అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టకూడదని మీరే కదా అన్నారు. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకూడదే, నా అవసరాలు ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఫ్రీగా గీసుకునే ఉపాయం ఒకటి ఉంది. అవునా? నువ్వు పొదుపు చేయడం బాగా నేర్చుకున్నావు, త్వరగా తెచ్చు. ఏమండి? తెచ్చావా? ఇదిగోండి. ఏంటే చాక్ తెచ్చావు? ఈ చాక్తో గడ్డం గీసుకొని 20 రూపాయలు పొదుపు చేయండి. ఈ చాక్తో గడ్డం మీద గీసుకోమంటావే? మీరు మరీనండి, అన్ని కాయగూరల కోసం చాకు, మీకు గడ్డం గీయలేదా? అమ్మా అమ్మా, ఇంక నా వల్ల కాదు. ఏమండి? ఏమైంది? ఏమండి, గంట నుండి నడిపిస్తున్నారు, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఆటోనే ఎక్కించండి. ఆటో ఎందుకే? 20 రూపాయలు దండగా, డబ్బులు పొదుపు చేయవే. అమ్మా, తల తిరిగిపోతుంది, పడిపోతానేమో. ఏమండి? మళ్ళీ ఏమైంది? ఏమండి, గొంతు ఎండిపోతుంది, కనీసం 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ కొనండి. 2 అడుగులు ముందుకేస్తే షాప్ వస్తుంది, ఒక డ్రింక్ బాటిల్ కొంటానులే. ఏమండి, నా కోసం డ్రింక్ బాటిల్ కొట్టంటున్నారా? ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి. వస్తున్నాయా? అవి ఇలా కిందకి రాగానే మింగే, దాహం తీరిపోద్ది. ఏమండి, ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా తీసుకురండి. అమ్మో, ఇక్కడ బోల్ రేట్లే. కనీసం డ్రింక్ బాటిల్ అయినా తెచ్చండి. ఏడ్చేది చూస్తున్నాడు బాబు. నీకు డ్రింక్ బాటిలే కదా కావాలి, తీసుకొస్తానుండు. చిన్నారి, పద పద పద. ఏమైందండి? ఏమైంది? ఇది నీకు, ఇది నాకు. మరి నాకో? యారు బాబు నువ్వు? ఈ డ్రింక్ పాప్కార్న్ నావండి. ఏమండి, ఇన్నంతా పిసినతనమే అనుకున్నాను, ఇప్పుడు దొంగతనం కూడా మొదలెట్టేశారా? అంటే నువ్వు ఆకలేస్తుంది అన్నావు అని. చాలా ఎవరుకోండి. ఇదిగో బాబు. వదిలేండి, ఉంచండి. మీ పిసినతనంతో పరువంతా తీసేస్తున్నారండి. నానా, రేపా? రేపు వస్తాను, సరేనా? ఉంటాను, బాయ్. మమ్మీ, పువ్వులు తెచ్చిపెట్టు మమ్మీ. ఎందుకే? ఎన్నో సంవత్సరాలు అయింది మమ్మీ, ఎప్పుడో మన పెళ్లి పెట్టుకున్నాడు గుర్తు. సర్లే, తీసుకొస్తానులే. ఇగో పూలు. ఇవ్వు మాయా. ఏంటి మమ్మీ, ప్లాస్టిక్ పూలు తెచ్చావు? అవునే, ప్లాస్టిక్ పూలే. ఇవైతే అన్నాలైనా అలాగే ఉంటాయి, లేదంటే ప్రతి సంవత్సరం కొనమంటావు నువ్వు.